పంచారామాల కథ. ప్రాచీన భారతదేశంలో శైవ భక్తికి ఎంతో ప్రాధాన్యత ఉండేది. కాళేశ్వరుడు భక్తుల పిలుపుతో వెంటనే ప్రత్యక్షమయ్యే భగవంతుడు. ఆ భక్తి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 5 ప్రసిద్ధ శైవక్షేత్రాలు పంచారామాలుగా పిలవబడతాయి. ఈ క్షేత్రాలు లింగోద్భవ ఘట్టాన్ని సూచిస్తూ శైవత్వ మహిమను చాటి చెబుతాయి. పంచారామాలు: 1. అమరారామం, అమరావతి, గుంటూరు జిల్లా. 2. దాక్షారామం, ద్రాక్షారామం, కాకినాడ జిల్లా. 3. సోమారామం, భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా. 4. క్షీరారామం, పాలకొల్లు, పశ్చిమ గోదావరి జిల్లా. 5. కుమారారామం, సామర్లకోట, కాకినాడ జిల్లా. పంచారామాల పుట్టుక కథ. పూర్వకాలంలో త్రిపురాసురులు అనే 3 రాక్షసులు ఉన్నారు: తారకాక్షుడు, కమలాక్షుడు, విద్యున్మాలుడు. వీరంతా బ్రహ్మదేవుని తపస్సుతో ప్రసన్నమయించి తాము ఓడించలేని శక్తిని కోరారు. బ్రహ్ముడు వారి తపస్సు బలానికి లోనే వారికి వరం ఇచ్చాడు. తద్వారా త్రిపురాసురులు 3 నగరాలను నిర్మించి ఆకాశంలో తిరుగుతూ దేవతలను, భక్తులను హింసించసాగారు. ఈ పరిస్థితిని తట్టుకోలేని దేవతలు శివుని శరణు వెళ్లారు. శివుడు త్రిపురాసురులను సంహరించేందుకు పశుపతాస్త్రంతో వారిని నాశనం చేశాడు. తారకాసురుని సంహార సమయంలో అతని శరీరంలో ఉన్న లింగాన్ని ఛేదించేందుకు శివుడే ప్రయత్నించాల్సి వచ్చింది. ఆ లింగం అత్యంత ఘనమైనదిగా, విడగొట్టలేనిదిగా ఉండేది. శివుడు తన త్రిశూలంతో ఆ లింగాన్ని 5 భాగాలుగా చేసి విరిచాడు. ఆ 5 భాగాలు భూమిపై 5 ప్రాంతాల్లో పడినప్పుడు ఆయా స్థలాల్లో శివలింగ రూపంలో భూమిలోకి ప్రవేశించాయి. అదే పంచారామాలు. 1. అమరారామం, అమరావతి. అమరలీల స్థలంగా ప్రసిద్ధి చెందిన అమరావతి గ్రామంలో ఉన్న ఈ ఆలయంలో లింగం తెల్లని రంగుతో విశేషంగా ఉంటుంది. దీనిని అమరలింగేశ్వర స్వామి అని పిలుస్తారు. దేవతలు స్వయంగా ఈ లింగాన్ని ప్రతిష్ఠించారని విశ్వాసం. ఈ ఆలయంలో స్కందమాత భవానీ అమ్మవారు విరాజిల్లుతారు. గోదావరి నదికి సమీపంగా ఉన్న ఈ ఆలయం భక్తులకు అతి పవిత్రంగా భావించబడుతుంది. 2. దక్షారామం, ద్రాక్షారామం. ఈ ఆలయాన్ని భీమేశ్వర స్వామి ఆలయంగా పిలుస్తారు. ఇది తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నది. ఈ ఆలయం అద్భుతమైన శిల్పకళను కలిగి ఉంది. ఈ ఆలయం అంతర్భాగంలో ఉన్న లింగం అత్యంత విశిష్టమైనది. భీమ శాసనం ప్రకారం విష్ణుమూర్తి స్వయంగా ఇక్కడ ఈ లింగాన్ని ప్రతిష్ఠించాడని తెలుస్తుంది. ఇక్కడి గోపురం విశిష్టమైన త్రివిధ శిల్ప విభూషణాన్ని కలిగి ఉంది. 3. సోమారామం, భీమవరం. ఈ క్షేత్రంలోని దేవుని పేరు సోమేశ్వర స్వామి. శివుడు ఇక్కడ చంద్రునికి శాపముతో విముక్తి కలిగించాడని శాసనాల ద్వారా తెలుస్తుంది. భీమవరం పట్టణంలో ఉన్న ఈ ఆలయం శుభ్రత, నిర్మాణ శైలి ద్వారా భక్తులను ఆకట్టుకుంటుంది. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా వేలాది మంది భక్తులు తరలివస్తారు. 4. క్షీరారామం, పాలకొల్లు. ఈ ఆలయంలోని శివలింగం పాలవర్ణంలో ఉంటుంది కనుక దీనికి క్షీరారామేశ్వరుడు అనే పేరు వచ్చింది. ఈ ఆలయం పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లులో ఉంది. ఇక్కడి గోపురం సుమారు 120 అడుగుల ఎత్తులో ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న శైవ గోపురాలలో అతి ఎత్తైనదిగా గుర్తింపు పొందింది. ఇక్కడి శిల్పకళ అత్యద్భుతంగా ఉంటుంది. 5. కుమారారామం, సామర్లకోట. ఇక్కడ ఉన్న దేవుని పేరు కుమారేశ్వర స్వామి. ఈ లింగాన్ని కుమారస్వామి అయిన శివుని కుమారుడు స్కందుడు ప్రతిష్ఠించినట్లు పురాణాలు చెబుతాయి. ఈ ఆలయం కాకినాడ జిల్లాలోని సామర్లకోటలో ఉంది. ఈ ఆలయంలో అమ్మవారు బాల త్రిపుర సుందరీ దేవిగా ఉంటారు. ఇక్కడి శిల్ప విధానం, గర్భగృహ నిర్మాణ శైలి దృఢంగా, కలంకలంగా ఉండేలా ఉంటుంది. పంచారామాల ప్రాశస్త్యం. పంచారామాల సందర్శన భక్తులకు మోక్షాన్ని ప్రసాదిస్తుంది అని పురాణాలు చెబుతున్నాయి. 5 క్షేత్రాలు కలిసి ఒక యాత్రగా భావించబడుతుంది. దీనిని పంచారామ యాత్ర అంటారు. ఈ యాత్రను ఒక్కసారి చేయడం వల్ల పాపాలు నశించి శివానుగ్రహం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. ఈ ఆలయాలలో ప్రతి ఒక్కటికి ప్రత్యేకమైన ఉత్సవాలు, రథోత్సవాలు జరుగుతుంటాయి. ముఖ్యంగా మహాశివరాత్రి సమయంలో ఈ పంచారామాలలో కోటి కొలువైన భక్తులు తరలివస్తారు.
వీటి నిర్మాణ శైలి చాళుక్య, కాకతీయ, రేనాటి, రాజమండ్రి శిల్పశైలులను కలగలిపినట్టుగా ఉంటుంది. పంచారామాలు కేవలం ఆలయాలు కాదు, అవి శైవ భక్తికి నిలయాలుగా, ఆధ్యాత్మిక చైతన్యానికి కేంద్రాలుగా నిలిచాయి. ఈ క్షేత్రాలు శివుని మహిమను, భక్తుల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తాయి. ప్రతి భక్తుడు జీవితంలో ఒక్కసారైనా ఈ పుణ్యక్షేత్రాలను దర్శించి పుణ్యం పొందాలని తపించాల్సిన అవసరం ఉంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.